కాంబోలో వచ్చిన సలార్ సీజ్ ఫైర్ క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంత కాదు. సలార్ స్మాష్ హిట్ అంతా రికార్డులన్నీ తిరిగేస్తుంది. ఫ్యాన్స్ ని కదిలిస్తే చాలు ఇవే రియాక్షన్లు. అయితే నిజంగానే సలార్ అంత అద్భుతంగా ఉందా? రికార్డులను బద్దలు కొట్టేస్తుందంటే అవుననే చెప్పాలి. రికార్డుల పరంగా ఈ బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్టేషన్స్ ని దాటేస్తుందన్న టాక్ వినిపిస్తుంది. స్టోరీ స్క్రీన్ ప్లే పరంగా కొన్ని లోపాలు అంటున్నారు ఎక్స్పర్ట్. అవేంటో ఇప్పుడు చూద్దాం. లాంచింగ్ మొదలుకొని రిలీజ్ వరకు సూపర్ బజ్ సృష్టించింది సలార్. ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ లో హైప్ తెచ్చుకున్న సినిమా బహుశా ఇదేనేమో. ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ మాస్ సినిమాకి కొత్త డెఫినేషన్ ఇచ్చింది. ఈ సిరీస్ తో డాషింగ్ డైరెక్టర్ సూపర్ ఫామ్ లో ఉంటే బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ లేక ప్రభాస్ మంచి ఆకలి మీద ఉన్నాడు. మన రెబల్ స్టార్ గట్టి స్టార్ బ్రేక్ త్రూ ఇవ్వడానికి, ప్రశాంత్ నీల్ సక్సెస్ కంటిన్యూ అవ్వడానికి సలార్ సూపర్ హిట్ కావడం చాలా కీలకం. ఈ అంచనాల మధ్య రిలీజ్ అయిన సలార్ ఎక్స్పెక్టేషన్స్ ని అదుకోవడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. సలార్ స్టోరీ బ్రీఫ్ గా ఓసారి చూసేద్దాం. జగపతి బాబు కాన్సార్ అనే ప్రాంతానికి ఓ రాజు. అతనికి కొడుకు పృథ్వీరాజ్ సుకుమారన్. ప్రభాస్ అతని స్నేహితుడు. కొన్ని కారణాల వల్ల ప్రభాస్ తన తల్లి ఈశ్వరీరావుతో కలిసి అస్సాంలోని ఓ మారుమూల ప్రాంతానికి పారిపోతారు. 25 ఏళ్ల తర్వాత శ్రీయారెడ్డి శృతి హాసన్ ను కిడ్నాప్ చేస్తుంది. అనుకోకుండా శృతి హాసన్ అస్సాం చేరుకుంటుంది. ప్రభాస్ తనని కాపాడుతాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ప్రభాస్ కాన్సార్ తిరిగి వస్తాడు. ఇక మిగతా కథ తెర మీద చూడాల్సిందే. సలార్ కథ ఇంట్రెస్టింగ్ గానే ఉన్న సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే కొంత కన్ఫ్యూజన్ గా ఉంది. కేజీఎఫ్ లో ఉన్న ఎమోషన్ ఫీల్ సలార్ లో చూపించింది. కాన్సార్ ఎపిసోడ్స్ ఇంకా బాగా తీయాల్సింది అనిపిస్తుంది. అయితే ప్రభాస్ టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెంటేషన్ ముందు ఈ లోపాలన్నీ కొట్టుకోపోతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ ని మళ్ళీ ఆ రేంజ్ లో ఎలివేట్ చేయగలిగింది ఈ సలార్ మాత్రమే. ఫస్ట్ ఫైట్ లో ప్రభాస్ స్టైల్ అండ్ స్వాగ్ అద్దిరిపోయిందనే చెప్పాలి. ఫ్యాన్స్ ప్రభాస్ ని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో ప్రశాంత్ నీల్ ఎగ్జాక్ట్ గా సరిగ్గా అలాగే చూపించాడు. ప్రభాస్ ఆన్ స్క్రీన్ చర్మాష్మతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే సెకండ్ హాఫ్ లో ప్రభాస్ స్క్రీన్ స్పేస్ కొంత తగ్గిందనే చెప్పాలి. కానీ క్లైమాక్స్ సీక్వెల్ అంతా ఆ గ్యాప్ బాగా ఫీల్ చేశారు. ప్రభాస్ స్టైలిష్ పర్ఫార్మెన్స్ సినిమా మొత్తాన్ని డామినేట్ చేసి పడేసింది. ఇక మిగిలిన యాక్టర్స్ కూడా ప్రభాస్ కి ధీటుగానే చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు తమ పాత్రల్లో జీవించారు. శృతి హాసన్ రోలు పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. శ్రీయారెడ్డి, ఈశ్వరరావు, బాబు సింహ, బ్రహ్మాజీ తమ పరిధి వరకు బాగానే చేశారు. ప్రశాంత్ నీల్ సినిమా అనగానే టెక్నికల్ వాల్యూస్ అదిరిపోతాయని వేరే చెప్పాలా. సలార్ కూడా ఆ స్టాండ్స్ ని మెయింటైన్ చేసిందని చెప్పాలి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, బీజిఎం, విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్, మ్యూజిక్ అన్ని డిపార్ట్మెంట్స్ లోనూ సలార్ 100 మార్కులు కొట్టేసిందని చెప్పాలి. అయితే సలార్ మొదట్లో ఉగ్రం అనే కన్నడ సినిమాకు దగ్గరగా అనిపిస్తుంది అనుకున్నారంతా. ఆ తర్వాత కేజీఎఫ్ మీదుగా గేమ్ ఆఫ్ ద థ్రోన్స్ ని తలపిస్తుంది. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది ఒక గొప్ప ట్రీట్ అనే చెప్పాలి. యాక్షన్ లవర్స్ కి ఈ సినిమా తెగ నచ్చేస్తుంది. లాజిక్స్, సైన్స్ వెతికే వాళ్ళకు ఈ సినిమా కొంత మింగుడు పడకపోవచ్చు.